ఈరోజు ఇస్రో 100వ ప్రయోగం విజయవంతమైంది. ఇది చాలా హిస్టారిక్ అని చెప్పొచ్చు. ఇస్రో చరిత్రలో ఈరోజు మరవలేని రోజు అనమాట. ఇస్రో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన ప్రస్థానం చూస్తే ఈ రోజు రావటం అతి గొప్ప విషయం అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇస్రో శ్రీహరికోట నుంచి ఈరోజు మార్నింగ్ జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా NVS-02 శాటిలైట్ని నింగిలోకి పంపించారనమాట. ఇది నింగిలోకి దూసుకెళ్లి ఈ శాటిలైట్ అనేది విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-02 శాటిలైట్ ఇది కొత్త తరం నావిగేషన్ శాటిలైట్, న్యూ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్లో రెండోది. ఈ NVS-02 నావిగేషన్ శాటిలైట్ ఏదైతే ఉందో దాని బరువు 2250 కిలోలు అనమాట. ఇస్రో చైర్మన్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు వి నారాయణన్ గారు. ఆయనకి ఇది మొదటి ప్రయోగం. ఆయన స్వయంగా దీన్ని పర్యవేక్షించారనమాట. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవలకు ఈ NVS-02 శాటిలైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ NVS-02 శాటిలైట్ దీని యొక్క సేవలు అందించే కాలం 10 సంవత్సరాలు. ఓవరాల్ గా ఇది కొత్త తరం నావిగేషన్ శాటిలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇస్రో ప్రస్థానం చూస్తే 1969 నుంచి ఈ రోజు వరకు ఒక అద్భుతమైన ప్రస్థానం. ఇస్రో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అన్నారు ఇండియాలో తినడానికి ఫుడ్ లేదు, మనకి స్పేస్ సైన్స్ అవసరం అనేది. కానీ ఇప్పుడు ఇండియన్ స్పేస్ ఎకానమీ వాల్యూ ఎంత తెలుసా? 8.4 బిలియన్. అండ్ మన దేశం దగ్గర నుంచి స్పేస్ టెక్నాలజీ కొనుక్కోవాలని చాలా దేశాలు ఉవ్విళ్ళూరుతున్నాయి. కాబట్టి ఇస్రో ఈజ్ వన్ ఆఫ్ ద లారెల్ టు ద నేషన్. అండ్ ఇస్రో ఈ సంవత్సరం ఇంకా పెద్ద పెద్ద ప్రయోగాలు చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ గగనయాన్ లాంటివి కూడా మనం చూడబోతున్నాము. తర్వాత చంద్రయాన్ 4 కానీ, శుక్రయాన్, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాము. ఆల్ ది బెస్ట్ టు ఇస్రో.